ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ముందుగా వాళ్ళు ఏం చెప్తున్నారో శ్రద్ధగా వినాలి. ఆ తరువాతే మనం మాట్లాడాలి. కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇది ప్రధానమైనది. లెక్కలేనంతమంది స్నేహితులు ఉండడం గొప్ప కాదు. నిజాయితీపరులైన స్నేహితులు ఒక్కరు ఉన్నా అది గొప్ప విషయమే. పెద్దలు చెప్పే మాటలు కొందరికి చాదస్తంగానూ చిరాకుగానూ అనిపిస్తాయి. కాని అవి మార్చలేని జీవిత సత్యాలు. వాటిని అర్థం చేసుకుని మన జీవితంలోకి అన్వయించుకుంటే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. రిస్క్ తీసుకోకుండా జీవితంలో ఏదీ సాధించలేము. ఎల్లప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉండిపోతే మన ఎదుగుదల కూడా అక్కడే ఆగిపోతుంది. కాబట్టి సాహసం చెయ్యాలి. మన తలరాతను మార్చుకోవడం కోసం, ఊహించని విజయాలను సాధించడం కోసం. ఇప్పుడు కష్టపడేదానికన్నా ఇంకొంచెం ఎక్కువ కష్టపడు. ఫలితాలు ఎందుకు మెరుగవ్వవో నేను చూస్తాను. ఒక పని చెయ్యాలని సంకల్పించాక మళ్ళీ మధ్యలో ఆపకూడదు. చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే గమ్యం చేరుకోగలం. కోపం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాని దానిని సరైన సమయంలో సరైన వ్యక్తుల మీద చూపించేవాడే ప్రాజ్ఞుడు. ఎవరో ఏదో అనుకుంటారని నీకు నచ్చింది చెయ్యడం మానకు. ఇంకొకరికి ఇబ్బంది కలిగించకుండా, సమాజానికి నష్టం చేకూర్చకుండా చేసే ఏ పనైనా అది సరైనదే. కష్టానికి క్రమశిక్షణ తోడైతే ఫలితం అమోఘం. ఒక మనిషి శారీరకంగా బలవంతుడైనా మానసికంగా బలహీనుడైతే జీవితంలో ముందుకు సాగలేడు. కాబట్టి మన మనసుని జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకుని నిలబడేలా సిద్ధం చెయ్యాలి. ఉలిదెబ్బలు తగిలితేనే కదా బండరాయి అద్భుత శిల్పమవుతుంది. అలాగే క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటేనే మనసు కఠినమవుతుంది. నీకంటే గొప్పవారిని ఆదర్శంగా తీసుకుని శ్రమించు. అంతేగాని అసూయతో రగిలిపోకు. ఓటమి మనకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. అందులో ప్రధానమైనది ముందు మన వాళ్ళెవరో మనకు తెలియజేస్తుంది. కాలమైనా అవకాశమైనా మన దగ్గర ఉన్నప్పుడే జాగ్రత్తగా వాడుకోవాలి. ఒక్కసారి చేజారిపోయిన తరువాత ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. లోతైన ఆలోచన, నిరంతర శ్రమ లేకుండా ఏ విజయాలు సాధ్యం కావు. ప్రతి ఒక్కరూ వారు చేసే పని చిన్నదైనా పెద్దదైనా పర్ఫెక్షన్ కోసం తపించాలి. ఏ విషయంలోనూ తటపటాయించకూడదు, రాజీ పడకూడదు. ఇతరులతో నిజాయితీగా ఉండడం అనేది మన గొప్ప వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఈ లక్షణం ఏ రంగంలోనైనా మనకు విజయాన్ని చేకూర్చి పెడుతుంది. మోటివేషన్ అనేది మనం ఒక పని ప్రారంభించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కాని ఆ పని పూర్తి కావాలంటే క్రమశిక్షణ, డిసిప్లైన్ అవసరం. మన ఆలోచనలు, అలవాట్లు చెడుగా ఉండి జీవితం మాత్రం మంచిగా ఉండాలి అంటే అది ఎలా కుదురుతుంది? మన జీవితం బాగుండాలంటే ముందుగా మన ఆలోచనలను, అలవాట్లను మార్చుకోవాలి. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ముందుగా వాళ్ళు ఏం చెబుతున్నారో శ్రద్ధగా వినాలి. ఆ తరువాతే మనం మాట్లాడాలి. కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇది ప్రధానమైనది. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. అందరూ వెళ్లే దారిలోనే మనం కూడా వెళితే నలుగురిలో ఒకరిలా కలిసిపోతాం. కాని ఆ నలుగురికి మనం ఆదర్శం కావాలంటే మనదైన సరికొత్త మార్గంలో పయనించాలి. అది కష్టమైన దారే, నేను ఒప్పుకుంటాను. కాని దాని నుంచి వచ్చే ఫలితం కూడా అంతే ఉన్నతంగా, అంతే గొప్పగా, అంతే అద్భుతంగా ఉంటుంది. ఇది రాసిపెట్టుకో.